ఇక ఏపీలో 3 నెలల ముందే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. షర్మిల కాంగ్రెస్ లో చేరి ఈ రాజకీయ వేడిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. దీంతో వైసీపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కాంగ్రెసే కారణమని సజ్జల చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. సజ్జల వైఎస్ మరణంపై చేసిన కామెంట్స్ తో వైసీపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైనట్టయింది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. వైఎస్ మరణం సజ్జలకు ఇప్పుడెందుకు గుర్తొచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వలన ఎంతో కొంత నష్టం జరుగుతోందని వైసీపీ భయపడుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వైఎస్ మరణం వెనుక కాంగ్రెస్ ఉందని సజ్జల ఆరోపించారు. రాజన్న పాలన పేరుతోనే అటు జగన్ ఇటు షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్ కూడా వైఎస్ తమ నాయకుడు అని చెప్పుకున్నా విభజన తర్వాత ప్రజలు కాంగ్రెస్ వైపు చూడలేదు. కానీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తే వైఎస్ అభిమానులను తమ వైపు తిప్పుకోవచ్చన్న కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. వైఎస్ ఫోటోను కాంగ్రెస్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వాడుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ లో చేరిన సమయంలో షర్మిల కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం రాజశేఖర రెడ్డి లక్ష్యమని, తండ్రి కోసం తను పనిచేస్తానని ప్రకటించారు. అంటే తండ్రి వారసత్వంతోనే ఏపీలో రాజకీయం చేస్తానని ఆమె చెప్పకనే చెప్పారు. ఇప్పుడు వైసీపీలో అసంతృప్తి నేతలు ఇప్పుడు షర్మిల వైపు చూస్తున్నారు. వారు కూడా రాజశేఖర రెడ్డి కలలు సాకారం చేయడానికి షర్మిల వచ్చారని, అందుకే ఆమె వెంట నడుస్తామని ప్రకటించే అవకాశం లేకపోలేదు. అంటే ఏపీలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పేరుతోనే ప్రజల్లోకి వెళ్లనుంది. నిజానికి వైసీపీకి సొంత ఓటు బ్యాంక్ లేదు. విభజన తర్వాత కాంగ్రెస్ ఓటర్లు క్యాడర్ వైసీపీ వైపు పూర్తిగా షిఫ్ట్ అయింది. ఇప్పుడు షర్మిల సాయంతో వైఎస్ ఫోటోను పగడ్బందీగా కాంగ్రెస్ వాడుకుంటే మళ్ళీ ఆ నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం లేకపోలేదు. అందుకే రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ కు దూరం చేస్తే ఎంతో కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజశేఖర రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉందని సజ్జల ఆరోపించారు. అయితే రాజశేఖర రెడ్డి మరణించి 15 ఏళ్ళు అవుతుంటే ఇప్పుడు గుర్తొచ్చిందా అనే ప్రశ్నలు వైసీపీకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ దీనిపై ఎందుకు విచారణ జరిపించలేదు అని ప్రశ్నలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు గతంలో వైఎస్ మరణానికి కారణం అంబానీ అని జగన్ అన్నారు. కానీ ఆ తర్వాత అంబానీ చెప్పిన వ్యక్తికే రాజ్యసభ కేటాయించారు. వైఎస్ మరణంపై మాట్లాడితే ఈ అంశాలన్నిటికీ వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత వైసీపీలో అసంతృప్తులు బయటపడుతున్నాయి. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ టైంలో వైఎస్ మరణ అంశాన్ని సజ్జల తెరపైకి కూడా తీసుకొచ్చారని చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటి వరకు కూడా వైసీపీ ఎప్పుడు కాంగ్రెస్ ప్రస్తావన కానీ కాంగ్రెస్ ని విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ కూడా ఇటు వైసీపీ అయితే మాటల యుద్ధాన్ని స్టార్ట్ చేస్తుంది. సో ఏ విధంగా చూడాలంటారు శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ టాపిక్ గా మారిపోయినాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ముందు నుయ్యి వెనక్ గొయ్యిలా పరిస్థితి మారింది ఆ పార్టీ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి ఎవరు ప్రత్యర్థి అనేది తేల్చుకోలేని స్థితిలో ఇప్పుడు ఆ పార్టీ వెళ్ళిపోయింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఆ పార్టీ తమ ప్రత్యర్థి ఎవరు, తాము ఎవరిపై పోరాటం చేయాలో
తెలియని అయోమయ స్థితి ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొనుంది. దానికి ఉదాహరణే దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి చనిపోతే ఆ తర్వాత రిలయన్స్ వారు కారకులని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయటం, రిలయన్స్ టవర్లని దగ్ధం చేయటం తదితర అంశాలు చేశారు. కట్ చేస్తే 2019లో గెలిచిన తర్వాత రిలయన్స్ ముఖేష్ అంబానీ కంపెనీలో పనిచేసే వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఫోటోలు వరుసగా పెట్టుకుంటూ వస్తున్న జగన్ గత కొంతకాలంగా క్రమేపీ రాజశేఖర రెడ్డి ఫోటో తీసేస్తూ ఆయన ఫోటో పెట్టుకోవడమే స్టార్ట్ చేశాడు. ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి ఫోటో, గెలిచిన తర్వాత ఇద్దరు ఫోటో, ఇప్పుడు జగన్ ఫోటో ఒకటే కనిపిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శిబిరంలో ఆందోళన అలజడి మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే వైసీపీ ఓటు బ్యాంకు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి గ్రామ స్థాయిలో కూడా సరైన క్యాడరు, నాయకత్వ లక్షణాలు ఎవరు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. బూత్ లెవెల్లో కనీసం పనిచేసే వ్యక్తులు కూడా లేదు. కానీ ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అయింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుమారుడుగా, రెండో విషయానికి వస్తే తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ అంటే టీడీపీలో ఉండలేని వ్యక్తులు కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళారు, కాంగ్రెస్లో ఉండాల్సిన అటు వెళ్ళారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ వైపు అడుగులు వేయడంతో వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా మారింది. సో రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకునే షర్మిల ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయబోతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటున్న నేపథ్యంలోనే మరొక్కసారి తెర మీదకి సెంటిమెంట్ రాజకీయాల్ని వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. రాజశేఖర రెడ్డి మృతికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక సంచలనమైన ప్రకటన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాత్రి ప్రకటన చేశారు. ఒక్కసారి ఈ ప్రకటనతో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో, ఇటు వైఎస్ఆర్సీపీ అభిమానుల్లో కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి నాడొక పేరు, నేడొక పేరు, ఇట్లా రోజుకో పేరు చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది వారి అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొదటి 2 జాబితాల్లో మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 38 మందికి స్థానచలనం, మరికొంతమంది చేర్పులు, ఒక 12 మందికి నో వేకెన్సీ బోర్డులు పెట్టిన నేపథ్యంలో అసమ్మతి జ్వాలలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎవరైతే రాజశేఖర రెడ్డి కుటుంబానికి పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సత్సంబంధాలు కలిగి ఉన్నారో వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఇప్పుడు ఆ వ్యక్తిగతంగా నడిచిన వ్యక్తులంతా కూడా వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణే ఆళ్ల రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే కాపు రామచంద్రారెడ్డి కానీ, లేకపోతే ప్రస్తుతం ఆగ్రహంతో ఉన్న బాలినేని కానీ, ఇట్లాంటి వ్యక్తులు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలి. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లయితేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తమ ఉనికిని కాపాడుకోవచ్చు అనేది వైఎస్ఆర్సీపీ భావన. ఏదైతే రాజశేఖర రెడ్డి హత్యకి కాంగ్రెస్ పాత్ర ఉందని కనుక ఒక ప్రచారం చేసి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే వారి సంఖ్యని కట్టడి చేయడంతో పాటు తమ పార్టీలో ఉన్న అసమ్మతి జ్వాలల్ని కాంగ్రెస్ వైపు, కొంతమంది టీడీపీలోకి వెళ్ళలేని వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండలేరు, అటు కాంగ్రెస్లోకి వెళ్ళాలని చూస్తారు. సో అటువంటి వ్యక్తులని తమ వద్దే కట్టడి చేసుకునే భావనలో భాగంగానే ఇటువంటి ఆరోపణలు చేశారనేది కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ చెప్తున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ఓటమికి దరిదాపు అంచెల్లో ఉంది. ఆయన గురువు కేసీఆర్ ఓటమి తర్వాత శిష్యుల్లో కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది. కేవలం కప్పిపుచ్చుకునే దూరంలోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నిన్న కేసీఆర్తో భేటీ అయిన తర్వాత జగన్కి పూర్తి స్థాయిలో జ్ఞానోదయం అయింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ అటు కేసీఆర్కి ఇటు జగన్కి ఇద్దరు శత్రువు కాబట్టి ఇద్దరు కలిసి గురువు డైరెక్షన్లోనే శిష్యుడు అమలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో జగన్పై విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. నిజంగా మీకు రాజశేఖర రెడ్డిపై అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఫోటో తొలగించాల్సిన వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది? పథకాలన్నిటికీ నాడు రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లతో పెడితే మీరు వైఎస్ఆర్ పథకం పేరుతో కొన్ని పెట్టుకుంటే అన్ని జగనన్న పేరుతో ఎందుకు పెట్టారు, మొత్తం రాజశేఖర్ పేరుతో ఎందుకు పెట్టలేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు వేస్తున్న ప్రశ్న. అలాగే రాజశేఖర రెడ్డి మరణంపై మీకు అనుమానాలు ఉంటే మీరు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎందుకు దీనిపై విచారణకు ఆదేశించలేదు? కేంద్రంతో కూడా మీరు సత్సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి ఎందుకు మీరు ఈ అంశాన్ని తెర మీదకు తీయలేదు? ఎందుకు దీనిపై సిబిఐ విచారణ కోరలేదు? అవినాష్పై హత్యా ప్రయత్నం ఆరోపణలు ఉన్నా కానీ కాపాడుకునే ప్రయత్నం చేసిన మీరు సొంత తండ్రి చనిపోయినప్పుడు ఎందుకు దీనిపై విచారణ ఆదేశించలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకోవడం, ఆయన వారసురాలుగా షర్మిల ఆంధ్రప్రదేశ్లో రంగప్రవేశం చేయడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. సో ఓటు బ్యాంకు లేని వైఎస్ఆర్సీపీ అప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత, ఇటు నుంచి కాంగ్రెస్ పార్టీని వచ్చిన బలంతో 2019లో గెలుపొందింది.
సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్సీపీకి పెద్ద తలనొప్పిగా మారినాయి. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం గట్టిగా ఢీకొనడంతో పాటు పూర్తి స్థాయిలో అధికారంలో లక్ష్యంగా కూడా రాజకీయాలు విభిన్నంగా చేస్తూ ఉంది. ఇక ప్రతిపక్షంలో అలాగే ఇటు వైఎస్ఆర్సీపీకి ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో సిద్ధమవుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సఖ్యత కొనసాగిస్తూనే రాష్ట్రానికి సంబంధించి మాత్రం తెలుగుదేశం వైపు వెళ్లాలని చెప్పి కొన్ని ప్రపోజల్స్ తయారు చేసుకుంది. ఇక వామపక్ష పార్టీలు కూడా జగన్పై దుమ్మెత్తిపోస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే అందరూ కూడా జగన్ని టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా జరుగుతున్న పరిణామాలు వీటన్నిటికి మించి సొంత పార్టీలోని అసమ్మతి జ్వాలలు, ఆగ్రహాలు, అధినేత పైన ధిక్కార స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేసేందుకు మాత్రమే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న ప్రధాన అంశం. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.